ఒంగోలులోని మెప్మాలో జరిగిన అవినీతిపై ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్వాకం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దానిపై కూడా ప్రత్యేక బృందాలతో సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అధికారులతో పాటు తాను కూడా ప్రత్యేకంగా విచారణ చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వివరించారు. అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు తేలితే వారిని సస్పెండ్ చేస్తామని, అదే సమయంలో తమ పార్టీ వాళ్ళు కూడా ఉన్నట్లు తేలితే వారిని అరెస్టు చేయిస్తామని ఎమ్మెల్యే దామచర్ల స్పష్టం చేశారు. ఒంగోలు మండలం మండవవారిపాలెం గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడారు. నిన్న ఎవరో మాట్లాడుతూ కూడా మెప్మాది కూడా మాట్లాడారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మెప్మాది ఎవరున్నా కూడా నేను ఆ రోజే చెప్పాను. కలెక్టరేట్లో ఆ రోజు డిఆర్సీ మీటింగ్ ఉంటే మన వాళ్ళు మీడియా సోదరులు అడిగినప్పుడు కూడా చెప్పాను. మెప్మాలో ఎవరైతే గ్రూపుల్లో అవినీతి చేశారో వాళ్ళ మీద ఆల్రెడీ నేను మన సీఎం గారి దృష్టికి, నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక 5 కమిటీ చేశారు. వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అదేవిధంగా కలెక్టర్ గారికి చెప్పాను. కలెక్టర్ గారు కూడా జేసీ గారిని, అదేవిధంగా సిఇఓ గారిని, ఆ తర్వాత డిఆర్డిఏ పీడీని, వీళ్ళ ముగ్గురిని వేసి వీళ్ళు ఒక పక్క ఎంక్వైరీ చేస్తున్నారు. అది కాకుండా మేము ఒక ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవడున్నా కూడా ఖచ్చితంగా కూడా దాన్ని బయట పెడతాం, దాన్ని అందరు కూడా తెలియపరుస్తాం, ప్రజలకు కూడా తెలియపరుస్తాం. ఏ బ్యాంకుల్లో ఎక్కడిచ్చారు ఏందనేది కూడా తెలియపరుస్తాం. ఈలోపే దాన్ని రాజకీయం చేసి ఏదేదో మాట్లాడటం వల్ల దానివల్ల ఉపయోగం లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. పాత గవర్నమెంట్ వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు, కొంతమంది వచ్చి ఇప్పుడు కూటమిలో చేరారు, ఈరోజు సిట్ ఏమైంది, లేకపోతే వాళ్ళ మెప్మాలు అప్పుడు జరిగిన అవినీతి ఏం చేస్తారన్నారు. అప్పుడుది కూడా చూస్తున్నాం. పాత 5 సంవత్సరాలది, ఇప్పుడుండే 16 నెలలది కూడా తీస్తున్నాం. అప్పుడు ఎవడున్నారు సరే దాన్ని కూడా అందరి ముందే తెలియపరుస్తాం. అందరూ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో చెప్తాం. దాని ప్రకారంగా అధికారులు ఉంటే సస్పెండ్ చేస్తాం. అదేవిధంగా పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఏమన్నా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తాం. కాబట్టి జరిగేది ఒక వ్యవస్థలో జరిగేటప్పుడు అక్కడ ఏదైనా పొరపాట్లు జరిగి మా నోటీస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడే జరిగింది, ఒక వారం రోజుల ముందు వచ్చింది, దాన్ని ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది, ఒక వారం 10 రోజుల్లో వస్తుంది. ఖచ్చితంగా దాని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.